మా గల్ఫ్ న్యూస్ కు స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది. గత 10 నెలల్లో యుఏఈ లాటరీ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ఆన్లైన్లో ఈ గేమ్కు 600,000 మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దుబాయ్లో 3 ప్రదేశాలలోని ఏడీఎన్ఓసీ పెట్రోల్ స్టేషన్లలో కంపెనీ తన టికెట్ల అమ్మకాన్ని ప్రారంభించిందని ది గేమ్లోని లాటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ బిషప్ ఊస్లీ అన్నారు. ఈ గేమ్తో వేలాది మంది ధనవంతులుగా మారారని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 2,47,119 మందికి పైగా విజేతలు అయ్యారని పేర్కొన్నారు. కాగా గత నెలలో యుఏఈ లాటరీ 4 కొత్త స్క్రాచ్ కార్డులను ప్రారంభించింది. దీనివలన నివాసితులకు DH5 నుండి DH50 వరకు టికెట్లతో DH1 మిలియన్ వరకు గెలుచుకునే అవకాశం లభించింది. యుఏఈ లాటరీ రీటైల్ ఎక్స్ప్రెస్ లో పాల్గొనేందుకు ఖచ్చితంగా 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉండాలని, అలాంటి వారిని అనుమతిస్తామని ఒక ఉన్నతాధికారి చెప్పారు. ఖతార్ జనరల్ ట్యాక్స్ అథారిటీ జీటీఏ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 100% ఫైనాన్షియల్ పెనాల్టీ ఎక్స్పెక్టేషన్ ఇనిషియేటివ్ స్కీమ్ తుది గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అత్యధిక సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు మినహాయింపుల నుండి ప్రయోజనం పొందేందుకు ఈ అవకాశాన్ని కల్పించినట్లు అథారిటీ వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులు ధరీబా ప్లాట్ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇప్పటి వరకు 7,000 మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు 1.6 బిలియన్ ఖతార్ రియాల్స్ కంటే ఎక్కువ జరిమానా నుండి మినహాయింపు పొందారని తెలిపింది. 56,000 మందికి పైగా పన్ను రిటర్నులు సమర్పించారని చెప్పింది. మీ బాస్ నుండి మీకు ఎప్పుడైనా అత్యవసర మెసేజ్ వచ్చిందా? అలా అయితే మీరు స్కామ్ లో చిక్కుకున్నట్లేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరస్తులు ఇప్పుడు ఒమన్ సుల్తానేట్లోని ఉద్యోగులను మోసపూరిత ఈమెయిల్ ద్వారా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు మరియు సీఈఓల లాగా నటిస్తూ వారిని నిండా ముంచుతున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సీఈఓ ఫ్రాడ్ లేదా బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ స్కామ్లు ఖాతాలను ఖాళీ చేసేందుకు లేదా సున్నితమైన కంపెనీ డేటాను చోరీ చేయడమే లక్ష్యంగా ముఠాలు నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గతంలో మోసపూరిత ప్రయత్నాలు తరచుగా ఫోన్ కాల్స్ లేదా లాటరీ స్కామ్ల రూపంలో జరిగేవని గుర్తించేశారు. ఇప్పుడు నేరస్తులు కార్పొరేట్ బ్రాండింగ్ ను అనుకరించే ఈమెయిల్ను పంపుతున్నారని, ఉద్యోగి పేరు వంటి వ్యక్తిగత వివరాలను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. కువైట్లో నేరాలను ఎదుర్కోవడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, క్యాపిటల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్, జాబర్ అల్ అహ్మద్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ విభాగాల అధికారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ తనిఖీలో భాగంగా ట్రాన్స్ఫార్మర్లు మరియు ప్రభుత్వ కేబుళ్లను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసింది. ఈ ముఠాలో 13 మంది వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒక కువైట్ పౌరుడు, 5 బంగ్లాదేశీయులు మరియు 7 ఈజిప్షియన్లు ఉన్నారు. గత సోమవారం జరీబ్ అల్ షియాక్ ప్రాంతంలో చోరీ కేబుల్ను తరలిస్తూ ముఠా సభ్యుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అనంతరం వారిచ్చిన సమాచారంతో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. సౌదీ అరేబియాలో హౌస్ హోల్డ్ ఓనర్షిప్ రేట్ 2024 చివరి నాటికి 65.4% చేరుకుంది. సౌదీ విజన్ హౌస్ హోల్డ్ ఓనర్షిప్ రేట్ 2030 నాటికి హౌసింగ్ ప్రోగ్రాం వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇక గత 10 ఏళ్లలో 122,000 కంటే ఎక్కువ కుటుంబాలు ఈ పథకం ద్వారా ఎక్కువ అర్హత కలిగినట్టు కుటుంబాలు అభివృద్ధి గృహ కార్యక్రమాల ద్వారా ఇళ్లను సొంతం చేసుకోగలిగాయని నివేదిక పేర్కొంది. 2024 సంవత్సరంలో మున్సిపాలిటీలు మరియు గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖతో 13,000 కంటే ఎక్కువ ఒప్పందాలు జరిగాయని తెలిపింది. అలాగే స్వీయ నిర్మాణం కోసం దాదాపు 16,000 ఒప్పందాలు, రెడీ బిల్ట్ యూనిట్ల కోసం 49,000 కంటే ఎక్కువ ఒప్పందాలు మరియు ఆఫ్ ప్లాన్స్ అమ్మకాల కోసం 27,000 కంటే ఎక్కువ ఒప్పందాలు కుదిరాయని నివేదికలో పేర్కొన్నారు.
టెంబాక్ అని పిలువబడే నిషేధిత పొగాకు ఉత్పత్తిని బహ్రెయిన్లోకి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరు వ్యక్తులకు రెండవ మైనర్ క్రిమినల్ కోర్టు శిక్షలు విధించింది. మొదటి నిందితుడిగా గుర్తించబడిన గల్ఫ్ జాతీయుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 60,000 బహ్రెయిన్ డాలర్ల జరిమానా విధించగా, రెండవ నిందితుడు ఆసియా జాతీయుడికి 6 నెలల జైలు శిక్ష విధించబడింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను మరియు ఉపయోగించిన ట్యాంకర్ను జప్తు చేయాలని ఆదేశించింది. 4 టన్నుల నిషేధిత టెంబాక్ ను ఓడరేవు ద్వారా బహ్రెయిన్ కు తీసుకురావడానికి ప్రయత్నించగా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. తప్పుడు పత్రాలతో ఈ షిప్మెంట్ ను బుక్ చేసినట్లు విచారణలో గుర్తించారు. ఇవి ఇప్పటివరకున్న గల్ఫ్ అప్డేట్స్. నమస్తే.